హృదయం అరుస్తున్నట్లు అనిపించిందా? కాని నాలుక నిశ్శబ్దంగా ఉందా? శతం పనిచేయదు, నిద్ర రాదు, భయం, ఆందోళన, దూఖం, చేతబడి, గుసగుసలు. ప్రతిచోట చీకటి ఉందా? అటువంటి సమయాల్లో ఒక వ్యక్తి ఒకే ఒక విషయాన్ని కోరుకుంటాడు: సహాయం. విరిగిన హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోగల సహాయం. జిన్లు, సాతాను, అనారోగ్యం లేదా ప్రాపంచిక భయం నుండి రక్షించగలదు. మరియు తెలుసుకోండి, ఈ సహాయం ఒక వ్యక్తి, ఏదైనా శక్తి, ఏదైనా చర్య కాదు. బదులుగా అది అల్లాహ్ స్వయంగా మరియు అతని సందేశం. ఆయతుల్ కుర్సీ. ఈ వాక్యం విచారంగా ఉన్నవారికి మాత్రమే కాదు, సంతోషంగా ఉన్నవారికి కూడా. కానీ మొదట దీన్ని తెలుసుకోండి. అల్లాహ్ ఎవరు? ఆయతుల్ కుర్సీ యొక్క అర్థం: అల్లాహ్ మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు, అన్నింటికీ మూలాధారం, ఏకైక దేవుడు. ఆయన స్వయంగా సజీవంగా ఉండి అందరికీ జీవితాన్నిస్తాడు. ఎవరిపైన ఆధారపడనివాడు. బదులుగా మొత్తం విశ్వం ఆయన విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ఆయనకు కునుకుగాని నిద్రగాని పట్టదు. నిద్ర ఆయనను అధిగమించదు. ఆయన ఒక్క క్షణం కూడా అజాగ్రత్తగా ఉండడు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయన అధీనంలో ఉంది. దేవదూతలు, మానవులు, జిన్లు అందరూ ఆయన సేవకులు. ఆయన అనుమతి లేకుండా తప్ప ఆయనతో మధ్యవర్తిత్వం చేసేవాడు. ఆయన అనుమతి లేకుండా ఎవరూ మాట్లాడలేరు. వారికి ముందు ఉన్నదానిని, వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయనకు అన్నీ తెలుసు. భూత, వర్తమాన, భవిష్యత్తు, హృదయ రహస్యాలు కూడా. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు. ఈ వాక్యం కేవలం పారాయణం కాదు, ఇది విశ్వాసం, నిశ్చయత మరియు రక్షణ యొక్క గోడ. ఇది పగటిపూట పారాయణం చేయబడితే పగలు సురక్షితంగా ఉంటుంది. రాత్రిపూట పారాయణం చేయబడితే రాత్రి ప్రశాంతంగా ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైతే రాత్రి ఆయతుల్ కుర్సీని పఠిస్తారో అల్లాహ్ ఉదయం వరకు అతన్ని కాపాడటానికి ఒక దేవదూతను నియమిస్తాడు మరియు సాతాను అతని దగ్గరికి రాడు. సహీహ్ బుఖారీ 5010. మరియు ఆయన ఇలా అన్నారు: ఎవరైతే ప్రతి ఫోజ్ నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీని పఠిస్తారో అతనికి మరియు స్వర్గానికి మధ్య మరణం మాత్రమే ఉంటుంది. సునన్ అన్నసాయి. గుర్తుంచుకోండి, మీరు ఆయతుల్ కుర్సీని పఠించేటప్పుడు మీరు కేవలం ఒక వాక్యాన్ని పఠించడం లేదు, కానీ మీరు మీ ప్రభువు శక్తి, దయ మరియు రాజ్యాన్ని అంగీకరిస్తున్నారు. మరియు ప్రభువును గుర్తించేవాడు. సాతాను కూడా అతన్ని వంచలేడు. లోకం అతన్ని విచ్ఛిన్నం చెయ్యదు. ఒక వాక్యం, ఆయతుల్ కుర్సీ, ఒక వ్యక్తి జీవితాన్ని మొత్తం మార్చగలిగితే అప్పుడు ఆలోచించండి, మొత్తం ఖురాన్ మన ప్రపంచానికి మరియు పరలోకానికి ఎంత వెలుగు, ఎంత విజయం మరియు ఎంత శాంతిని తీసుకురాగలదో. మీరు మీ హృదయం నుండి ఖురాన్ పఠించినప్పుడు మీ జీవితమే మారుతుంది.